నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. భద్రాయపేట కిడ్నీ బాధితులను పరామర్శించిన వైసీపీ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు. గ్రామస్తులకు వైసీపీ అండగా నిలబడుతుందని హామీ. మన్యం జిల్లాలోని గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు. గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేక ఆరోగ్య సిబ్బందిని నియమించాలని డిమాండ్. డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్డులను పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మహిళా సాధికారతే లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని స్పష్టీకరణ. పద్మనాభం భద్రయ్యపేట కిడ్నీ బాధితులకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని వైసీపీ భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. శుక్రవారం పద్మనాభం మండలం భద్రయ్యపేట గ్రామంలోని కిడ్నీ బాధితులను ఆయన పరామర్శించారు. ఈ మేరకు ఆయన గ్రామానికి చేరుకోగానే గ్రామం మొత్తం తరలివచ్చి వారి బాధలను చిన్న శ్రేణుకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భద్రయ్యపేట గ్రామంలో సుమారు 70 కుటుంబాలు 350 మంది ప్రజలు జీవిస్తున్నారని, ఈ గ్రామంలో ఇటీవలే వెలుగులోకి వచ్చిన కిడ్నీ వ్యాధి విస్తరించడంతో గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోవడం, పలువురు అనారోగ్యం పాలవడం అత్యంత దురదృష్టకరమన్నారు. గ్రామం మారుమూల ప్రాంతంలో ఉండడం చేత వీరికి అందుబాటులో ఉండే ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. వైసీపీ గ్రామస్తుల పక్షాన నిలిచి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తుందని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ ప్రజలకు అన్ని విధాలా వైసీపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మనాభం మండల వైసీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని మధురా గ్రామమైనటువంటి భద్రపేట గ్రామంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ గ్రామంలో సుమారు ఒక 70 నుంచి 75 కుటుంబాలు ఉన్నాయి. అనేక మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా బారిన పడి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అనేక మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా వారి బారిన పడడం ఇటీవల వెలుగులోకి రావడం, మరి ముఖ్యంగా పత్రికా సోదరులకి దీని ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని వెలుగులో తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి, అలాగే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చిన వారికి ముందు పత్రికా సోదరులకి మరి ఇటీవల కాలంగానే ఆ కార్యక్రమం బయటకు రావడం, మరి అది ప్రభుత్వం దృష్టికి కూడా చేరడం. ఇటీవల కాలంగా మరి ఒక పక్క డాక్టర్స్ వచ్చి సుమారుగా ఈ గ్రామంలో 250 మంది జనాభా ఉంటే సుమారుగా సగానికి పైబడి వారికి 138 దాకా సుమారుగా వాళ్ళకి టెస్టులు చేశారు. వాళ్ళలో సుమారు ఏదైతే క్రియాటిన్, ఏదైతే కిడ్నీకి సంబంధించిన ఆ కంటెంట్ పెరగడం వలన మరి కేజీహెచ్ రెఫర్ చేయడం, అలాగే అందులో కొంతమందికి సుమారు 10 నుంచి 12 మందికి క్రానిక్ కేసెస్గా ఐడెంటిఫై చేయడం, వాళ్ళను కూడా ఆన్గోయింగ్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా వెళ్తుంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రక్రియ. అలాగే ఏదైతే ఈ గ్రామం రేవుడి పిహెచ్సి కింద ఉంది, పిహెచ్సి డాక్టర్స్ కానీ మెడికల్ క్యాంప్ కానీ కంటిన్యూగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు. మేము కూడా గ్రామ ప్రజలందరికీ కూడా చెప్పాము. గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ ద్వారా, అందరూ కూడా టెస్టులు చేసుకోండి. చిన్న వయసు వాళ్ళు కూడా, పిల్లలు కూడా భయభ్రాంతులు అవ్వకుండా అందరూ కూడా వాళ్ళు టెస్టులు చేసుకోండి. టెస్టులు చేసుకోవడం వలన ఇప్పటికే వాళ్ళు వచ్చి చెప్తూనే ఉన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా వచ్చారు సార్, వాటర్ టెస్టింగ్ కూడా జరిగిందని చెప్పారు. ఇంకా హై మెటల్ ఏమైనా ఈ ఏరియాలో ఉందా, ఏం జరిగింది, ఏమైనా ఉందా అని టెస్టింగ్ మీద రాజమండ్రి వెళ్ళింది ల్యాబ్కి. అది కూడా త్వరితగతంగా ఒక 2 రోజుల్లో ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా వస్తుంది. వస్తే వాటర్లో ఏమైనా కంటామినేషన్ ఉందో, వాటర్లో ఏమైనా దానికి సంబంధించిన ఏమైనా ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధికి సంబంధించిన వాటర్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి అది కూడా ప్రభుత్వం దృష్టికి రావాల్సి ఉంది. అంటే ఓవరాల్గా తెలియజేస్తూ ఉందంటే ఒక రీసెర్చ్ అయితే జరగాల్సి ఉంది ఈ గ్రామంలో. దానికి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఈరోజు వస్తుందని డాక్టర్ గారు కూడా చెప్పారు, పిహెచ్సి డాక్టర్ గారు. ఇంకా సంబంధించిన నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కేజీహెచ్ సపరేట్గా డిపార్ట్మెంట్ కూడా వచ్చి చూస్తున్నారని అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇది ప్రభుత్వం దృష్టికి రావడం, మరి ప్రభుత్వం మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుంది. దీన్ని త్వరితగతంగా ప్రతి కుటుంబాన్ని సర్వైలెన్స్ చేసి దీనికి సంబంధించి ఏదైతే నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి కిడ్నీ సంబంధించి ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా మరి నా బారిన పడకుండా దీన్ని అరికట్టే విధంగా ఎందుకు వెళ్తుందనేది మెడికల్ ఎగ్జామినేషన్లో తేలిన తర్వాత వారికి అవసరమైన వైద్య సదుపాయం అంతా కూడా ప్రభుత్వం అందించాలని. ఎందుకంటే వీళ్ళంతా కూడా నిరుపేద కుటుంబాలు,
నిరుపేద కుటుంబాలందరికీ కూడా మరి ఇటీవలనే వారు కిడ్నీ డయాలసిస్ కూడా మొన్నటి వరకు వెళ్ళేవారు. ఇప్పటికైతే ఆన్గోయింగ్ డయాలసిస్ పేషెంట్ అయితే వెళ్ళారు. బట్ కొద్ది రోజుల్లో వాళ్ళకున్న వ్యాధిని బట్టి, ఆ క్రియాటిన్ బట్టి కొద్ది రోజుల్లో వాళ్ళు డయాలసిస్కి వెళ్ళాల్సిన పరిస్థితి కొన్ని కేసెస్ వస్తున్నాయి. మరి మీ నుంచి జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వీరికి కొద్ది దగ్గరలో వీళ్ళకి కేజీహెచ్ అంటే బాగా సుదూరమైన ప్రాంతం అవుతుంది. వీరికి ఇక్కడే మరి ఎన్ఆర్ హాస్పిటల్ తగరపులస మరి వీళ్ళందరికీ కూడా దగ్గర అవుతుంది. మరి దగ్గరగా మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారు తెలియజేస్తాను, డాక్టర్స్ కూడా చెప్పాను ఆల్రెడీ. వాళ్ళకి ఎన్ఆర్ఐ అయితే హాస్పిటల్ అయితే కొద్దిగా కన్వీనియన్స్ ఉంటుంది. వారు వెళ్ళి ఎవరైనా కుటుంబ సభ్యులతో తీసుకెళ్ళి దగ్గరుండి ఆ కార్యక్రమం చేసుకుని రావడానికి ఎస్టెన్స్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాను. అలాగే ప్రభుత్వం త్వరగా మేర్కొని వారు ఎందుచేత వచ్చింది, కారణం ఎందుకు వచ్చింది, అవసరమైనవన్నీ టెస్టులు చేసి ఇలాంటి మన ఫ్యూచర్లో రాకుండా వాళ్ళందరికీ కూడా భరోసా కలిగించే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే తప్పకుండా మరి ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా తప్పకుండా మేము కూడా బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి నేను ప్రత్యేకించి వెళ్ళి నేను కూడా జిల్లా కలెక్టర్ గారిని పర్సనల్గా కలిసి ఈ విషయాన్ని అంతా కూడా ప్రత్యేకించి వెళ్ళి మా ప్రజాప్రతినిధులందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు నేను టైం తీసుకొని వెళ్ళి నేను మా ప్రజాప్రతినిధులందరితో కూడా ఈ మండలం సంబంధించిన ప్రజాప్రతినిధులు వెళ్ళి పర్సనల్గా వెళ్ళి వారికి కూడా గ్రీవెన్స్ ఇస్తే వాళ్ళకి కూడా చెప్పొస్తాను. ఖచ్చితంగా వారికి చెప్పొస్తాను. ఖచ్చితంగా నేను మీ ద్వారా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. ఎవరు భయపడొద్దు. తప్పకుండా ఈ ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. మేము వచ్చి ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. ఎలాంటి చర్యలు కూడా ఎలాంటి ఇబ్బంది అయినా వారికి ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాలకి మెరుగైన వైద్య సదుపాయం అందే విధంగా ప్రభుత్వం ద్వారా తెలియజేస్తాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించవాలని మేము కోరుకుంటున్నాం. వాటితో పాటు మేము కూడా వారికి వచ్చి వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని చెప్పి మరొకసారి మేము తెలియజేస్తాము. గుండె నొప్పి వచ్చిన వారిని కాపాడడానికి గోల్డెన్ అవర్ అనేది చాలా కీలకమైన సమయమని, గుండెపోటు వచ్చిన మొదటి గంటలోపు చికిత్స పొందితే గుండె దెబ్బతినకుండా లేదా తగ్గించడానికి అవకాశం ఉంటుందని ప్రముఖ తిరుమల మెడికోవర్ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీకర్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని తిరుమల మెడికోవర్ ఆసుపత్రిలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి గుండె నొప్పి వచ్చిన ఒక రోగికి కేవలం 25 నిమిషాలలోనే వైద్యం చేసి కాపాడిన విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని గౌడ వీధికి చెందిన పాల వ్యాపారం చేసే ఎం శ్రీను అనే వ్యక్తికి గుండె నొప్పి రాగా స్థానిక ఆర్ఎంపీ వైద్యుడిని సంప్రదించారని తెలిపారు. పరీక్షలు చేసిన వైద్యుడు తీవ్ర గుండెపోటుగా తేల్చి తిరుమల ఆసుపత్రికి తరలించారని చెప్పారు. వెనువెంటనే తాము చికిత్స ప్రారంభించి కేవలం 25 నిమిషాల్లోనే స్టంట్ వేశామన్నారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. గుండెపోటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని, గుండెపోటు వచ్చిన తొలి గంటలోనే తీసుకువస్తే రోగి ప్రాణాలు కాపాడడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో పేషెంట్ ఎం శ్రీను, అతని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. యాభై ఏళ్ళ ఒక అతను మన దగ్గరికి వచ్చారండి ఎమర్జెన్సీ వార్డుకి. సో అరగంట నుంచి చెస్ట్ పెయిన్, గుండెల్లో విపరీతమైన నొప్పితో బాధపడుతూ మన ఎమర్జెన్సీ వార్డుకి వచ్చారు. ఇమీడియట్గా మనం అటెండ్ అయ్యి ఈసీజీ తీసాం. ఈసీజీలో తేలింది ఏంటంటే మ్యాసివ్ హార్ట్ అటాక్, చాలా పెద్ద హార్ట్ స్ట్రోక్ వచ్చింది. 100% రక్తనాళం బ్లాక్ అయిపోయి ఉంటుంది. అండ్ గుండె పంపింగ్ కూడా వెంటనే 2D ఎకో స్కానింగ్ కూడా చేయడం జరిగింది. దాంట్లో గుండె పంపింగ్ కూడా 40%కి పడిపోయింది. చాలా సివియర్గా చెస్ట్ పెయిన్ ఉంది. సో ఇమ్మీడియట్గా మనం పేషెంట్కి యాంజియోగ్రామ్ చేసి అక్కడికక్కడే మనం స్టెంట్ కూడా వేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా మనకు 25 మినిట్స్, అరగంట లోపే మొత్తం స్టెంట్ వేసి పేషెంట్ బయటికి తీసుకొచ్చాం. సో పేషెంట్ ఆ తర్వాత ఇమ్మీడియట్గా హార్ట్ పంపింగ్ కూడా 55%కి ఇంప్రూవ్ అయింది. బీపీ కూడా నార్మల్ అయింది. చెస్ట్ పెయిన్ అన్నది కంప్లీట్గా తగ్గిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోల్డెన్ అవర్ ఆఫ్ ట్రీట్మెంట్. ఎప్పుడైనా మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎంత స్పీడ్గా మనం దాన్ని ఐడెంటిఫై చేసి, ఇప్పుడు వీళ్ళు కూడా అంత త్వరగా వీళ్ళు అరగంటలో ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకురాగలిగారు కాబట్టి, అండ్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత కూడా మనం అంతే ఫాస్ట్గా దాన్ని అటెండ్ అయ్యి దాని ట్రీట్మెంట్ కూడా మనం చాలా ఫాస్ట్గా చేసినట్టు. అంటే మొత్తం ఆయనకి హార్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్ వచ్చిన దగ్గర నుంచి స్టెంట్ వేసినంత వరకు గంట కూడా టైం పట్టలేదు. అండ్ నెక్స్ట్ డే నుంచి ఆయన నడుస్తున్నారు, మనతో పాటు నార్మల్ మనిషిలాగా ఉంటున్నారు. సో అంతా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మొత్తం ఆరోగ్యశ్రీలో చేయడం జరిగింది.
సో ఇదే మీకు పేమెంట్లో బయట ఎక్కడైనా కార్పొరేట్ వేరే హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా పేమెంట్లో చేయించుకుంటే మీకు 2 to 2.5 lakhs అవుతుంది. సో ఇప్పుడు అది కంప్లీట్లీ ఆరోగ్యశ్రీలో చేయడం జరిగింది. ఇదేంటంటే రెగ్యులర్గా జరిగే స్టెంట్సే. ఇందులో ఏంటంటే మనం కొత్తగా మనం చేసింది ఏంది కాకపోయినా సరే ఎంత త్వరగా మనం అటెండ్ అయ్యామన్నది ఇంపార్టెంట్. సో ఇలాంటిది ఏంటంటే పేషెంట్ గంటలోపు వస్తే ఒకలాగా ఉంటుంది రికవరీ, 4 hours లోపు వస్తే ఒకలాగా ఉంటుంది, 12 గంటలు దాటితే ఒకలాగా ఉంటుంది, 1 day దాటితే కొంతమంది 2-3 days తర్వాత కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళలో ఏంటంటే చాలా టైం పడుతుంది ఆ హార్ట్ పంపింగ్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి. వీళ్ళు అరగంటలోనే వచ్చారు, మనం ఇంకా ఫాస్ట్గా మనం స్టెంట్ వేసాం కాబట్టి ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు గుండెల్లో నొప్పి వచ్చినా సరే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఏదైనా హాస్పిటల్కి వెళ్ళండి. అట్లీస్ట్ ఈసీజీ, సింపుల్ ఈసీజీ టెస్ట్ అదొక్కటి మనం చేయించుకుంటే దాంట్లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ అన్నది తెలుస్తుంది. అన్నెసరీ డిలే లేకుండా ఏదో గ్యాస్ పెయిన్ అనో ఇంకేదో పెయిన్ అనో కొన్ని రోజులు వెయిట్ చేసి గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ వేసుకొని ఇవన్నీ చేసేయడం కాకుండా ఎప్పుడైనా గుండెల్లో నొప్పి అనిపిస్తే, గుండెల్లో నొప్పే రాకపోవచ్చు, కొన్నిసార్లు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి నొప్పి రాకపోవచ్చు, కానీ బాగా చెమటలు పడుతూ ఉంటాయి, ఈ భుజం లాగుతూ ఉంటుంది, చెయ్యి లాగుతూ ఉంటుంది. సో వేరే లక్షణాలు కూడా ఉంటాయి, ఆయాసం రావచ్చు. సో అందరికీ గుండెల్లో నొప్పే రావాలని రూల్ ఏం లేదు. సో ఇలాంటి లక్షణాలు ఏమున్నా సరే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి ఫస్ట్ ఈసీజీ ఒకటి తీపిచ్చండి, దాన్ని బట్టి మనం చాలా చేయొచ్చు. మాది పాలు వ్యాపారం అండి, మాది విజయనగరమే, పొలం గౌడివి ఇది. గేదెలు తోలుకొని వచ్చామండి రాజుగారి పొలం మీదకి. తోలుకొని వస్తే మధ్యాహ్నం 4 అయింది. 4 అయితే భోంచేసి వచ్చి కూర్చున్నాను గేదెల దగ్గర. గేదెలన్నీ తోలుకొస్తుండగా నొప్పి లేచిపోయింది, విపరీతంగా నొప్పి లేచిపోయింది. ఆ యూపు నొప్పి లేచిపోతుందని ఏడ్ చేశానంటే ఎలాగ ఏడ్ చేయడం అనేసి అక్కడ ఎవరు లేరు బాబు. మరి ఆ యూపు కుర్రడు ఇంటికి దేబెట్టాడు బాబు. దేబెట్టేసి వెంటనే ఈ హాస్పిటల్ మరి మాకు బాగా తెలుసు బాబు ఇక్కడికే. అయితే ఆ యూపు ఏడ్ చేసామంటే జోరుగా ఆటో మీద వచ్చాం బాబు. ఇక్కడ రాగానే ముందు అందుకున్నారు బాబు, అందుకోగానే బాగా చేశారు బాబు. 10 నిమిషాల్లో అన్నట్టు ఒక అరగంటలో పని అయిపోయింది బాబు, బాగా చేశారు. ఇప్పుడు ఫ్రీగా ఉంది. నేను మంగళవారం 5 గంటలకు వచ్చామండి, తక్కువ 5 గంటలకు వచ్చాం. బాగా నొప్పుతోంది. మాకు పలానా ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికి తీసుకొచ్చాం, పిలిచాం మేము. పిలిస్తే అతను ఏంటన్నారంటే డేంజర్గా ఉంది, నేను చూడను, పలానా తిరుమల హాస్పిటల్కి పట్టుకెళ్ళిపోవాలి అర్జెంటుగా అంటే, నేను ప్రాసెస్ ఏంటి నాకు తెలియదు అంటే అతనే ఫోన్ చేసి అన్ని ప్రాసెస్ గట్టా అన్నీ రాయించారు. రాయించిన తర్వాత మేము వెంటనే ఆటో మీద వేసుకుని వచ్చిన వెంటనే అందుకున్నారండి. చాలా బాగా చూసారు, అరగంటలోన నొప్పి తగ్గించి మంచి బయటికి తీసుకొచ్చి. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వసతి గృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థుల ఆరోగ్యం కోసం ప్రత్యేక ఆరోగ్య సిబ్బందిని నియమించాలని ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద జరుగుతున్న నిరసన దీక్షలు శుక్రవారం 5వ రోజు సందర్భంగా భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ గిరిజన మంత్రి సంధ్యారాణి ఇచ్చిన మాట ప్రకారం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వసతి గృహాల్లో ప్రభుత్వం లను నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు కూడా సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, విద్యార్థుల ప్రాణాలపై ఇంత నిర్లక్ష్యం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన పనే ఈ ప్రభుత్వం కూడా చేయడం సరైంది కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వసతి గృహాల్లో గతంలో ఎవరైతే గిరిజన విద్యార్థులకు 24 గంటలు వైద్య సేవలు చేశారో ఆదివాసీ ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎంఎల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని గిరిజన సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గుమ్మడి సంధ్యారాణి గారు గిరిజన మంత్రిగా బాధ్యతలు తీసుకొని మొదటి సంతకం గిరిజన విద్యా సంస్థల్లో ఏఎన్ఎంల నియామకం చేపడతామని చెప్పారు. ఆ హామీ నేటికి ఏడాది అవుతున్నా ఏడాది పూర్తయినా అమలు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ నిరసన దీక్షలు చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు గిరిజన విద్యార్థుల ప్రాణాలు కాపాడే విధంగా గతంలో పనిచేసిన ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లాలో 2 గిరిజన విద్యార్థులు చనిపోయారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల మరణాలు కొనసాగుతున్నాయి. అటు పాడేరు కానీ, సీతంపేట కానీ, పార్వతీపురం ఐటీడీఏలో కానీ వందలాది మంది విద్యార్థులు గత 10 ఏళ్లలో చనిపోయారు. ఈ విద్యార్థుల మరణాలను నివారించాలి, వాళ్ళ ప్రాణాలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ పోరాటం కొనసాగుతుంది. ఏఎన్ఎంల నియామకం గిరిజన ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో జరిగే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం.
ఈరోజు కేజీబీవి పాఠశాలలో కానీ, జ్యోతిరావు పూలే పాఠశాలలో కానీ, మోడల్ స్కూళ్ళల్లో కానీ, అలాగే ఏకలవ్య పాఠశాలలు కానీ, గిరిజన గురుకులాల్లో కానీ ఏఎన్ఎంలు ఉన్నారు. కానీ ఒక గిరిజన ఆశ్రమ పాఠశాలకి, వసతి గృహాలకి ఏఎన్ఎంలు లేరు. ఇది సరైన విధానం కాదు, ఇది శాస్త్రీయమైన విధానం కాదు. కాబట్టి ప్రభుత్వము, కూటమి పాలకులు, నాయకులు ఆలోచన చేసి తక్షణమే ఏఎన్ఎంల నియామకం చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకి, పాలకులకి డిమాండ్ చేస్తున్నాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పేదల ఇళ్లకి ఆదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు అధికారులు వస్తున్నారని, వారిని అడ్డుకొని తిప్పికొట్టాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో విద్యుత్ స్మార్ట్ మీటర్స్ వద్దు, ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు అనే ప్రచార భేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి మోదీ స్నేహితుడైన ఆదానికి రాష్ట్ర ప్రజల నుంచి దోచిపెట్టడానికి స్మార్ట్ మీటర్లకు అవకాశాన్ని కల్పించారని ఆరోపించారు. పేద వర్గాల వారు భవిష్యత్తులో స్మార్ట్ మీటర్ల వల్ల ఇబ్బందులు పడతారని, వెంటనే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలను చైతన్యపరిచి స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీసుకొస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదాని స్మార్ట్ మీటర్లు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మీరు మిగించుకోండి, వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఛార్జీలు పెంచి వసూలు చేసుకోండి, విద్యుత్ ఛార్జీల భారాలని ప్రజలే మోస్తారని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం నిర్ణయం చేయడం దుర్మార్గం. ఇదే ప్రభుత్వం, గత ప్రభుత్వం అదాని స్మార్ట్ మీటర్లు తెస్తే బద్దలు కొట్టండి అని లోకేష్ గారు పిలిపించారు. అంతేకాదు, ఏదైతే షిరిడి సాయి ఏజెన్సీ ఉందో మీ ఇంటికి వస్తే తరిమి కొట్టండి అని చెప్పారు. మరి ఈరోజు అదే షిరిడి సాయి ఏజెన్సీకి అదాని స్మార్ట్ మీటర్లు పెట్టుకొని వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీనివలన 18,000 కోట్ల రూపాయల దాకా విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు అదాని స్మార్ట్ మీటర్ వస్తే ఒక మీటర్కి 9,000 రూపాయలు చొప్పున 90 నెలలు వసూలు చేస్తారట. అలాగే ఒక నెలాఖరికి ఛార్జీ కట్టిన తర్వాత, విద్యుత్ ఛార్జీలు వినియోగించుకున్న తర్వాత మనం బిల్లు కడతాం. కానీ విచిత్రం ఏంటంటే దీనికి ముందే రీఛార్జ్ చేయాలి. అంటే దీనివలన పేదవాడు, మధ్యతరగతి వాడు ముందు డబ్బులు అప్పు తెచ్చుకొని రీఛార్జ్ చేసుకుని కరెంటు కట్టుకోవాలి తప్ప తన ఇంటికి కరెంటు కాల్చిన తర్వాత కట్టుకునే హక్కు మనకు లేకుండా పోతుంది. ఇవి అదాని స్మార్ట్ మీటర్ వలన చిన్న మధ్యతరగతి పరిశ్రమలు మూతపడిపోతున్నాయి, ఉపాధి లేక ఈదులు పడుతున్నారు. అందుకనే స్మార్ట్ మీటర్లు వద్దు, మా ఇంటికి తేవద్దని చెప్పి సిపిఎం పార్టీగా ఊరు ఇంటింటికి తిరిగి చక్కెరలు అంటిస్తున్నాం, చైతన్యపరుస్తున్నాం. రాబోయే కాలంలో ఈ పోరాటం ముందుకు తీసుకెళ్తాం. ప్రజలంతా కూడా సహకరించి మీ ఇంటికి అదాని స్మార్ట్ మీటర్ పట్టుకొస్తే మా కొత్త మీటర్ బిగించొద్దు, పాత మీటర్ ప్రభుత్వ మీటర్ ఉంచండి అని చెప్పి తిప్పు కొట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి చెదరుగుడిలో నేటి నుంచి శ్రావణమాస పూజలు ఆరంభమయ్యాయి. శ్రావణమాస మొదటి శుక్రవారం కావడంతో లక్ష్మీ స్వరూపమైన అమ్మవారికి
ఎక్కువజామునే సుప్రభాత సేవ నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసం పైడి తల్లికి ఎంతో ప్రీతికరమైన మాసమని తెలిపారు. ఈ మాసంలో 5 శుక్రవారాలు, 4 మంగళవారాలు విశేష పూజలు, వరలక్ష్మి వ్రతాలు నిర్వహించబడతాయని చెప్పారు. మంగళవారాలు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, శుక్రవారాలు కుంకుమ పూజలు జరుగుతాయన్నారు. శ్రావణ పౌర్ణమి రోజు అమ్మవారికి స్వర్ణ పుష్పాలతో అర్చన జరపబడుతుందని తెలిపారు. భక్తులు విశేషంగా ఈ పూజలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ పైడితల్లమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస పూజలు విశేషంగా జరపబడును. విశేషంగా శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు, 4 మంగళవారాలు, అలాగే శ్రావణ పౌర్ణమికి స్వర్ణ పుష్పార్చన ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చన కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. ప్రతి మంగళవారము కూడా అమ్మవారికి తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు పంచామృతాలతోని, పళ్ళరసాలతోని అమ్మవారికి గంధం, పసుపు, కుంకుమతో విశేష అష్టద్రవ్యాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం ప్రతి మంగళవారం, 4 మంగళవారాలు కూడా అమ్మవారికి అభిషేకం మనం నిర్వర్తించుకుంటున్నాము. అలాగే ప్రతి శుక్రవారము కూడా 5 శుక్రవారాలు అమ్మవారికి విశేష కుంకుమార్చన కార్యక్రమాలు జరిపించబడతాయి. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. శ్రీ పైడిమాంబ వారి యొక్క దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా మహాకాళి, మహాలక్ష్మి స్వరూపమైనటువంటి పైడితల్లమ్మ వారి యొక్క విశేషమైనటువంటి భాగంలో అమ్మవారికి ప్రతి శుక్రవారము కూడా భక్తులచే కుంకుమార్చనాది కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ యొక్క శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు, మరలా ప్రతి మంగళవారం ప్రాతకాలం అంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం 4 గంటలకి అమ్మవారికి నిజస్వరూపంగా పంచామృతాభిషేకాలు విశేషంగా జరగబోతున్నాయి. 25 జూలై నుంచి 23వ తారీఖు 8 అంటే ఆగస్టు వరకు కూడా శ్రావణ మాసం అంతా కూడా ఉండబోతుంది. ఈ యొక్క శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు, 4 మంగళవారాలు అమ్మవారి యొక్క దేవాలయంలో విశేషంగా కార్యక్రమాలు జరగబోతున్నాయి. అలాగే కూడా శ్రావణ పౌర్ణమి అనగా 9వ తారీఖుని అమ్మవారికి ఇరు దేవాలయాలు అనగా వనంగుడి, చెదురుగుడి వద్ద కూడా చండీ హోమాది కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా కూడా జరగబోతున్నాయి. ఆసక్తి ఉన్నటువంటి భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందుతారని చెప్పి కోరుచున్నాము. ఆగస్టు 15న విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెత్స సత్యనారాయణమూర్తి తెలిపారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2024-25వ సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్, డిగ్రీ పరీక్షలలో 85% మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులు సంఘం వద్ద లభించే దరఖాస్తుతో పాటు మార్కుల జాబితా, ఆధార్ కార్డు నకలు సంఘంలో అందజేయవలసిందిగా సూచించారు. ప్రాజెక్ట్ చైర్మన్ బొడ్డు కృష్ణారావు మాట్లాడుతూ ఆగస్టు 15న ఉల్లివీధి వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో నిర్వహించబోయే సభలో విద్యార్థులకు వెండి మెడల్, సర్టిఫికేట్ అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. విజయనగరంలో చదువుతున్న ఆర్యవైశ్య విద్యార్థులందరికీ కూడా ఆగస్టు 15వ తారీఖున ఉల్లివిధిలో ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్లోని ప్రతిభా పురస్కారాలు, స్కాలర్షిప్లు కూడా నేటి 30 సంవత్సరాలు బట్టి ఇస్తున్నాము. ఇవన్నీ మన మాజీ ఎమ్మెల్యే గారు వీరదర్శన ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 15వ తారీఖున విజయనగరంలో బాగా చదువుకున్న వాళ్ళకి 10th, ఇంటర్, డిగ్రీ అలాగే పీజీలు కూడా చేస్తున్నందుకు కూడా ప్రతిభా పురస్కారాలు ఎన్ని కూడా ఇస్తున్నాము. ఈ కార్యక్రమానికి విజయనగరంలో పట్టణంలో ఉన్న అందరూ కూడా 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళకి అందరికీ కూడా 85% దాటినందుకు కూడా ఇస్తున్నాము. అలాగే CA, MBBS, బీటెక్ చదివిన వాళ్ళందరూ కూడా సన్మానం కూడా చేస్తున్నాము. విజయనగరం పట్టణంలో ఆర్యవైశ్యులందరికీ 10th క్లాసు, ఇంటర్మీడియట్ అత్యధిక మార్కులు 85%తో పాస్ అయిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నాము. అయితే ఇంటర్మీడియట్కి 85%, 10th క్లాస్కి 85% దాటి విద్యార్థులకి ప్రతి ఒక్కరికి ఒక మెడల్ ఒకటి ఇష్యూ చేస్తాము. అంతకన్నా ముఖ్యమైన సర్టిఫికేట్ ఒకటి ఇష్యూ చేస్తాము. అందుచేత మన పట్టణం ఆర్యవైశ్యులందరూ ఈ సద్వినియోగాన్ని వినియోగించుకోవాలని ప్రార్థిస్తున్నాను.
చిరు వ్యాపారాలను ప్రోత్సహించడంలో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో డ్వాక్రా మహిళలకు 50,000 రూపాయల విలువైన ఎక్కాట్లను శుక్రవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు పెనుభూతంగా ఉన్న పోషకాహార లోపాన్ని నివారించే క్రమంలో గుడ్ల వాడకాన్ని పెంచేందుకు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీతో సెర్ప్ డిపార్ట్మెంట్ ఒప్పందం చేసుకుందన్నారు. 2025-26 ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి ఎగ్కాట్లను అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. అందులో భాగంగా మొదటి విడతగా 250 ఎగ్కాట్లను నెక్ సరఫరా చేసిందని చెప్పారు. గుడ్లతో వివిధ రకాల వంటకాలు చేసేందుకు అవసరమైన 15,000 రూపాయల విలువైన వస్తు సామగ్రిని కూడా అందించడం జరుగుతోందన్నారు. దీని ద్వారా మహిళల తలసరి ఆదాయం పెరిగి మహిళా సాధికారత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా 1000 ఎగ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్ కార్డ్స్ ముఖ్యంగా వాళ్ళ ఆలోచన ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువగా ఉంది. 2 రకాలుగా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఓ ఎగ్ కార్డ్స్ ఇచ్చి ఎగ్ కార్డ్ కావాల్సినటువంటి దాని యూటిలిటీస్ అన్నీ కూడా సమకూరుస్తూ సుమారు 1 lakh వర్త్ ఈ ఎగ్ కార్డ్ సుమారు 1000 మందికి రాష్ట్రంలో మొన్న పీడీ కాన్ఫరెన్స్లో ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు విజయనగరం జిల్లాలో ఒక 10 కార్డులు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లావాసులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి విడతగా 250 కార్డ్స్ మొత్తం రాష్ట్రంలో ఇచ్చాము. అందులో నిమిత్తమై ఈరోజు ఈ 10 కార్డులు విజయనగరం జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ప్రతి గ్రామీణ మహిళకు కూడా ఆర్థిక అభివృద్ధి కోసం, సోషల్ వెల్నెస్ కోసం పనిచేస్తుందన్న దానికి ఇటువంటి కార్యక్రమాల నిదర్శనం చెప్పుకోగలుగుతాను. ఒడిశా నుంచి జిల్లా మీదుగా తరలుతున్న 120 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చెందిన 8 మంది వ్యక్తులు ఒడిశాలో సరుకు కొనుగోలు చేసి అక్కడి నుంచి జిల్లా మీదుగా 3 కార్లలో విశాఖ తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. అనంతరం రైల్లో ఉత్తరప్రదేశ్కు తరలించడానికి ప్రణాళికలు వేసుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో తమకు వచ్చిన సమాచారం మేరకు రాజపులో వద్ద పోలీసులు ఈగల్ బృంద సభ్యులు తనిఖీ చేసి 47 ప్యాకెట్లలో ఉన్న గంజాయితో పాటు 3 కార్లు, 9 చరవాణ్లను స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. ఈ సందర్భంగా కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, సిఐ కె దుర్గాప్రసాద్, ఈగల్ సిఐ టి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. సో ఒడిశా సైడ్ నుంచి పెద్ద క్వాంటిటీలో గాంజా వస్తుందని ఇన్ఫర్మేషన్తో అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తే 3 బండ్లు మనకి అక్కడ పట్టుబడ్డాయి. సో ఈ 3 బండ్లలో మనకి 120 kg గాంజా 47 ప్యాకెట్స్లో మనకి సీజ్ అయింది. దాంతోపాటు 3 కార్స్లో 9 మెంబర్స్ అక్యూజ్డ్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాంట్లో మనం పట్టుకునేటప్పుడు ఒకడు పారిపోయాడు. 8 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. 8 మందిలో 2 ఒడిశా, కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి ఉన్నారు. వాళ్ళు ఈ గాంజా సప్లై చేస్తున్నారు. 2 ఢిల్లీ వాళ్ళు ఎవరైతే ఒడిశాకి వచ్చి ఈ గాంజా కొని ఢిల్లీకి తీసుకెళ్ళడానికి ఇది ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4 ఎవరైతే మనకి దొరికారో దాంట్లో 4 యూపీ వాళ్ళు కూడా ఒడిశాకి వచ్చి యూపీలో గాంజా తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి 8 మంది మనకి అరెస్ట్ అయ్యారు. ఇంకొకడు కూడా ఒడిశా అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో ఈ వాళ్ళ దగ్గర నుంచి 9 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి కొంత డబ్బు పే చేసుకొని ఈ గాంజా కొనేసి వైజాగ్ వరకు
ట్రాన్స్పోర్ట్ చేసి వైజాగ్ నుంచి కొంతమంది ట్రైన్లో, కొంతమంది కార్లలో ట్రాన్స్పోర్ట్ చేసేదానికి వాళ్ళ ప్లాన్ ఉంది. ఇది సక్సెస్ఫుల్గా ఈగల్ టీమ్ అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ కలిసికట్టుగా మంచి ఆపరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అవుతున్నారో వాళ్ళందరి మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఏదైతే ఈ గాంజా బిజినెస్ చేసి సంపాదిస్తున్నారో సంపాదించిన ఆస్తులు కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఇట్లాంటిది చేసినా చాలా కఠినమైన యాక్షన్ ఉంటుంది. సో ఈ మంచి పని చేసి విజయ్ పోలీస్ టీమ్ అండ్ ఈగల్ టీమ్ థ్యాంక్ యూ. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భద్రయ్యపేట అగ్ని బాధితులను పరామర్శించిన వైసీపీ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు. గ్రామస్తులకు వైసీపీ అండగా నిలబడుతుందని హామీ. మన్యం జిల్లాలోని గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు. గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేక ఆరోగ్య సిబ్బందిని నియమించాలని డిమాండ్. డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్ట్లను పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మహిళా సాధికారతే లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని స్పష్టీకరణ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.